ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మే 11వ తేదీ 2026వ సంవత్సరం. రాజస్థాన్‌లోని పుష్కర్ ఎడారిలో 9 అగ్నుల మధ్య తపస్సు చేసిన ఒక రష్యన్ యోగిని. అసలు ఈ అగ్ని తపస్సు వెనుక రహస్యమేంటి? ప్రపంచంలో ఎన్నో రకాల తపస్సులున్నాయి. కానీ రాజస్థాన్‌లోని పుష్కర్ నగరంలో ఈ రష్యన్ యోగిని చేసిన తపస్సు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈరోజు వీడియోలో మనం ఈ నవధూని అగ్ని తపస్సు అంటే ఏమిటి? ఆవిడ పేరేంటి? ఇది ఎందుకు అంత కఠినమైన సాధనో తెలుసుకుందాం. ఈ యోగిని పేరు అన్నపూర్ణానాథ్. ఆమె శివుడికి అంకిత భావంతో నవధుని అనే అగ్ని తపస్సును అత్యంత కఠినమైన సాధనను నిర్వహించింది. ఈ తపస్సులో సాధకుడు తన చుట్టూ 9 పవిత్ర అగ్నికుండాలను వెలిగించి మండుతున్న వేడి మధ్య ధ్యానంలో కూర్చుంటాడు. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటినా కూడా ఆమె రోజుల తరబడి ఈ ధ్యాన సాధన కొనసాగించింది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం అగ్ని అనేది శుద్ధికి ప్రతీక. అలాగే అగ్ని తపస్సు ద్వారా మనసులోని అహంకారం, కోరికలు, ప్రతికూల భావనలు మరియు పూర్వజన్మ కర్మలను దహనం చేయొచ్చని విశ్వసిస్తారు. అయితే ఈ తపస్సును నవధూని తపస్సు అని పిలవడానికి కారణమేంటంటే, సాధకుడి చుట్టూ 8 దిక్కులలో 8 అగ్నికుండాలుండగా, పైనుంచి మండే సూర్యుడిని 9వ అగ్నిగా భావించడం. అందుకే దీనికి అంత కఠినమైన ఆధ్యాత్మిక సాధనలో ఒకటిగా పరిగణిస్తారు. పుష్కర్ అనేది భారతదేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడున్న పుష్కర సరస్సు మరియు బ్రహ్మదేవుని ఆలయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అన్నపూర్ణానాథ్ చేసిన ఈ తపస్సు కేవలం శారీరక సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే కాదు. ఇది మనస్సుని నియంత్రించడం, ఇంద్రియాలను జయించడం, అలాగే దైవంతో ఏకత్వాన్ని పొందేందుకు చేసే ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించబడుతుంది. కాబట్టి భగవంతుడిని చేరుకోవడానికి, ఆయన్ని ధ్యానించడానికి, పూజించడానికి, దైవంతో ఏకత్వాన్ని పొందేందుకు మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఎన్నో మార్గదర్శకాలున్నాయి. కాబట్టి మీకు వీలైంది మీరు చేస్తూ రోజు దైవనామ స్మరణతోనే గడపాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతామాత ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.